చూడండి లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో. నా ఛానల్ కొత్తగా చూస్తారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ చేయండి. చూస్తారు కానీ ఎవరు లైక్ చేస్తారు, బట్ లైక్ చేయండి. చూడండి ఇలా డాట్స్ ఉన్నాయి కదా, ఇలా ఫస్ట్ సెంటర్ డాట్ వేసుకోవాలి. ఇలా సెంటర్ డాట్ వేసుకున్నాక తర్వాత ఇక్కడ సెంటర్ ఉంది కదా, ఇప్పుడు ఇలా సెంటర్ డాట్ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ లాస్ట్ డాట్ ఇలానే ఇదిగోండి ఇలా వచ్చింది కదా. నెక్స్ట్ సేమ్ అదే ఇది కూడా తీసి ఇలా సెంటర్ డాట్ వేసుకో. సెంటర్ డాట్ వేసుకున్నాక తర్వాత ఇప్పుడు ఇక్కడ డాట్ వేయాలి. ఇవి వేసాను కదా. నా ఛానల్ చూస్తే ఇవి అర్థమవుతుందిరా. నా ఛానల్ ఓపెన్ చేసేది చూడండి. ఇప్పుడు ఇవి సేప్ పట్టీలు, వీటిని ఇప్పుడు ఇలా పెట్టి ఇలా వేయాలి. సేప్ పట్టీ ఇక్కడికి రాగానే ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఇలా రెండు వేసుకున్నాక సేపటి అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ ఒకటి కిందంగా వస్తుంది, ఇది ఇప్పుడు ఇట్లా పైనంగా పెట్టి వేయాలి. చూడండి ఇలా రెండు సమానంగానే ఇక్కడ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఉచ్చుల పట్టి కాజల పట్టి వేయడం చూపిస్తాను. ఇదిగోండి, ఇది బ్యాక్ గల్లా మనం కట్ చేస్తాం కదా, అది పీస్. దీన్ని నేను కాజల పట్టికి అయితే వేస్తాను. చూడండి ఇప్పుడు ఇలా పెట్టి ఇక్కడ కొద్దిగా వదిలేసి ఇప్పుడు ఇలా చాలా మందికి కాజాల పట్టి రాదు నీట్గా. చూడండి ఇప్పుడు నేను పెట్టేటట్టు అయితే పెట్టండి, కంపల్సరీ అయితే నీట్గా వస్తుంది కాజాల పట్టి. ఇప్పుడు ఇలా అన్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా మలచండి లోపల. ఇలా మలిచి ఇది ఇక్కడికి ఇలా అనేసి ఇలా లోపల కానీ ఇప్పుడు ఇటుకు వస్తాను కుట్టు వేయాలి. ఇదిగోండి ఇలా గట్టిగా ఇలా రెండు కుట్లు వేయాలి. రెండు కుట్లు అయితే వేసాను కదా. ఇప్పుడు ఉచ్చుల పట్టి ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇలా
పీసెస్ ఇలా కట్ చేసుకోండి. ఇటు సైడ్నే కట్ చేసుకోండి. ఇదే ఒకటి ఉక్సులు కట్టి ఒకటి బ్యాక్ పార్ట్ వస్తుంది. ఇలా పెట్టి ఇక్కడ మనం మధ్యలో డాట్ వేసాం కదా, అక్కడ ఒక చిన్న కుర్చీ పెట్టండి. ఇలా మళ్ళీ ఒక అంగే ఇప్పుడు ఇలానే ఒకసారి ఇలా ఫోల్డ్ చేసి ఇంకోసారి ఇలా చేయండి. ఇప్పుడు ఈ లాస్ట్ కుట్టు వేయాలి. ఇప్పుడు ఇవి రెండింటిని ఇలా ఒక దానిపైన ఒకటి ఇలా పెట్టి చెక్ చేసుకోండి. ఇలా చూడండి, కాస్త కుస ఎక్కువ వచ్చింది కదా, ఈ కుస ఒకటి ఇలా కట్ చేసుకోవాలి. ఏదైతే కూసున్నది ఇలా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, సమానంగా ఉంది కదా, రెండు సమానంగా పెట్టాను. చూడండి ఇలా ఓకే కదా. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, దీంతో పని లేదు, పక్క పెట్టేసేద్దాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లైన్ ఇలా ఇలా వేసుకోండి. సమానంగా చూసి ఇలా పెట్టి ఫస్ట్ కింద చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ లైన్ చుట్టూరా నీట్గా కట్ చేసుకోవాలి. నేను ఇప్పటిదాకా కాజాల పట్టాన్ని చూపించినాను కదరా, అది ఒకవేళ మీకు అది ఇష్టం లేకుంటే ఇది కూడా వేసుకోవచ్చు. అది శారీ క్లాత్. ఇక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు అసలు అర్థం కాదు. నేను ఎలా అయితే వేసానో సేమ్ అలానే అది వేయండి.
లైనింగ్ చుట్టూరా ఇలా వేసుకుంటే ఇలా వస్తుంది. తర్వాత కొత్తగా వేసే వాళ్ళకు కాస్త ముద్దలు రావచ్చు. మళ్ళీ విప్పి మళ్ళీ ట్రై చేసుకోండి. చూడండి చూడండి ఎక్కడ ముద్దలు రావు, నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ డాట్స్ పెడతాం. ఇక్కడ నుంచి ఇక్కడ 3 ఉండాలి. నేను అయితే ఇస్తున్నాను. నేను చాలా ఉంటాను నేను డాట్స్ పెట్టుకోకుండా ఉంటాను, అందుకని నేను షేప్ అనేది వేస్తున్నాను. ఒక నడుము పట్టికి ఒక రుచుల పట్టికి అనే షేప్ కట్ చేసినాను. ఇది నడుము పట్టికి చూడండి ఇలా తీసుకొని ఈ డాట్ కాడ ఇలా కూర్చోబెట్టాను. ఈ డాట్ కాడ కూడా ఇలా కూర్చోబెట్టాను. లోపల కనిపించే ఇప్పుడు ఇలా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, బ్యాక్ పార్ట్ అయిపోయింది, అలాగే ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఇలా జాయింట్ చూడండి ఇలా వేసుకోవాలి. ఇది ఇలా వేసుకోవాలి జాయింట్ చూడండి. ఇవి రెండు సమానంగా అనేసి ఒక స్టిచ్ డబల్ స్టిచ్ వేసాను. ఇప్పుడు హ్యాండ్స్ అలాగే గల్లా వేస్తే మనకు బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకుందాం. ఇక్కడ కచ్చికలు ఉంటాయి, అంటే నేను చేసే కటింగ్ బట్టి అర్థమవుతుంది. ఇక్కడ కచ్చికలు ఎదురు రావాలి. మరొకసారి చెప్తున్నాను, ఇది ఫ్రంట్ పార్టే రావాలి. ఇది మాత్రం మీరు అస్సలు స్కిప్ చేసుకోకండి. చూడండి ఇలా ఇక్కడ ఒక కచ్చిక వచ్చిందా, ఇప్పుడు ఇక్కడ ఇలా పక్క రావాలి కచ్చిక.
ఇప్పుడు ఇలా వేసాను కదా, ఇప్పుడు మన హ్యాండ్స్ వేసుకుందాం. ఇలా చూసి నేను ఇక్కడ సెంటర్ ఈ రెండింటి మధ్యలో ఇలా కచ్చిక పెట్టాను. మీకేం చెప్పినా నేను ఈ కచ్చిక మనకు ఫ్రంట్ పార్ట్ కావాలని. చూడండి ఇది వస్తుంది ఫ్రంట్ పార్ట్. ఇలా సెంటర్ కచ్చిక దగ్గర షోల్డర్ మనం పెట్టే ఇక్కడ నుంచి ఇలా కొలుచుకోవాలి. ఇది వచ్చింది కదా, ఇప్పుడు ఇట్లా పెట్టి మార్కింగ్ ఇదిగోండి ఖచ్చితంగా ఫ్రంట్ వచ్చింది, మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు సేమ్ నేను ఇప్పటిదాకైతే ఎలా పెట్టానో సేమ్ అలానే ఇక్కడ సెంటర్ కచ్చి కలిసి ఇలా ఇలా అనేసి సమానంగా వస్తుందా లేదా చెక్ చేసుకొని పెట్టాను. చూడండి వీడియో అయితే ఛానల్ ఎంత అవుతుందనేసి అయితే నేను ఆఫ్ చేస్తున్నాను. గల్లా అయితే నేను షార్ట్లో అయితే పెడతాను, ఒకసారి చూడండి గల్లా ఎలా వేయాలనేసి నేనైతే ప్రస్తుతానికి చూపిస్తున్నాను. చూడండి నేనైతే హ్యాండ్స్ వేసాను, అలాగే బ్యాక్ పార్ట్ అంతా మీ కళ్ళ ముందు అయితే కుట్టాను కదా. ఇదిగో చూడండి అసలు పట్టి కాజల పట్టి అన్నీ కుట్టాను. ఇది చాలా పెద్దగా అవుతుందనేసి లాంగ్ వీడియో అవుతుందనేసి నేను కట్ చేస్తున్నాను. గల్ల మాత్రం షార్ట్లో పెడతాను. నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.